కేపీ విషం తాగి కళ్ళు తేలేసి మామూలుగా సోఫాలో కూర్చొని ఉంటాడు. ఇదేదీ గమనించుకోకుండా భూమి వచ్చి, మామయ్య, మా పెళ్ళైన తర్వాత మీరు రెండో పెళ్లి చేసుకున్న దాని వెనుక మీ స్వార్థం లేదు, మీ త్యాగమే ఉందని గగన్ బావకి అర్థమయ్యేలా నేను చెప్తాను మామయ్య అని భూమి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అయితే కేపీ కొట్టకపోయేసరికి, మామయ్య మామయ్య మాట్లాడరేంటి అని భూమి కేపీ దగ్గరికి వచ్చి తడుతూ ఉంటుంది. దాంతో కేపీ రక్తం కక్కుతూ కింద కుప్పకూలిపోతాడు. మామయ్య మామయ్య ఏంటి నోట్లో నుండి రక్తం వస్తుంది అని భూమి కేకలు పెడుతూ ఉంటుంది. ఆల్రెడీ గగన్ శారద ఇద్దరు కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక కేపీని హాస్పిటల్లో చేర్పించడంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. శరశ్చంద్ర, అపూర్వ, మీరా, భూమి అందరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటే లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అయ్యో ఏంటండి ఇలాంటి పని చేశారు అని మీరా ఏడుస్తూ ఉంటే అప్పుడే శారద, గగన్ అక్కడికి వస్తారు. ఆగు, కొడుకు పెళ్లిలో భర్తగా నా పక్కన కూర్చోమని నువ్వు అడిగి ఉంటావు. అందుకే ఆయన నీ పక్కన కూర్చోవడం ఇష్టం లేకనే ఇలా విషం తాగేసి ఉంటాడు. నీ వల్లనే ఇప్పుడు ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నాడు. నీ వల్లనే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వలా అడిగి ఉంటావు, అందుకే ఆయన నన్ను విడాకులు ఇవ్వమని చెప్పాడు. నీ వల్లే అని మీరా అరుస్తూ ఉంటుంది. ఆపు చిన్నమ్మ అంటూ గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. విడాకులు ఇవ్వమంటే ఇవ్వకుండా సంతకం పెట్టకుండా వెళ్ళిపోయింది మీ ఆయన. మీరైనా ఒప్పించి మీ ఆయన చేత మా అమ్మకి విడాకులు ఇప్పించండి. మా అమ్మ విడాకులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. అమ్మ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టమ్మా అని చిన్నమ్మ, మీరే ఆయన చేత సంతకాలు చేయించాలి, విడాకులు ఇప్పించేలా చెయ్యాలి అని. అమ్మ నువ్వు సంతకం పెట్టమ్మా, పెట్టు అని గగన్ పెన్నివ్వడంతో ఇక శారద ఏడుస్తూనే సంతకం చేస్తూ ఉంటుంది. భూమి టెన్షన్ పడుతూ ఉంటే శరశ్చంద్ర చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు.